మాలో ఒకరిపైన దాడి చేస్తే ఇద్దరి మీద దాడి చేసినట్టే. పాకిస్తాన్ సౌదీ మధ్య నాటో తరహా రక్షణ ఒప్పందం అట. ఖతార్లో ఇటీవల జరిగిన ముస్లిం దేశాల భేటీలో ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు పలు దేశాల ఒత్తిడి. ఆ భేటీ జరిగిన 2 రోజులకే పాకిస్తాన్ సౌదీ ఒప్పందం. మన దేశంపై కలిగే ప్రభావాలు పరిశీలిస్తున్న భారత్. ఇది మోదీ మరో దౌత్య వైఫల్యమే కాంగ్రెస్ విమర్శిస్తున్నది. అంటే పాకిస్తాన్ని ఒంటరి చేయాలి, ఆ ఒంటరి చేయడంలో మోదీ ఫెయిల్ అవుతున్నారన్నది కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. రియాద్లో సౌదీ యువరాజు సల్మాన్తో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇక వాళ్ళు ఒకటే మతం, ఒకటే మనది అని వాళ్ళు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అన్నట్టు. కానీ ఇది మన దేశం మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అన్న కోణంలో ఒక చర్చ నడుస్తున్నది. ఇగో నాటో దేశాల్లో ఏ దేశం పైన దాడి జరిగితే అది తమ కూటమి మొత్తంపై జరిగిన దాడిగా భావించి ఆ నాటో దేశాలు దాని రక్షణకు ముందుకొస్తాయి. సో వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఆ నాటో దేశాలన్నీ కూడా వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం పేరిట అదే తరహా ఒప్పందాన్ని ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియా కుదుర్చుకున్నాయి. దాని ప్రకారంగా ఆ 2 దేశాల్లో ఏ దేశం పైన ఇతర దేశాలు దాడికి దిగినా 2 దేశాలు కలిసి యుద్ధం చేస్తాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ రియాద్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది. షరీఫ్ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ దీనిపై సంతకం చేశారు. ఆ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్, పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అక్కడే ఉన్నారు. అనంతరం ఇరు దేశాలు కలిసి దీనిపైన ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. 2 దేశాల మధ్య రక్షణ సహకారాన్ని విస్తరించడం, తమ 2 దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా ఉమ్మడిగా ఎదుర్కోవడమే ఈ ఒప్పందం ఉద్దేశమని పేర్కొన్నాయి. అయితే పాక్ సౌదీ మధ్య ఎన్నో ఏండ్లుగా జరుగుతున్న చర్చల ఫలితమే ఈ ఒప్పందమని సౌదీ అరేబియాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఒప్పందం ఇటీవల కాలంలో జరిగిన ఎలాంటి ఘర్షణకు ప్రతిస్పందన కాదని ఆయన పేర్కొన్నారట. పరిశీలిస్తున్నాం. పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య దశాబ్దాలుగా చిరకాలంగా కొనసాగుతున్న రక్షణ సహకారాన్ని అధికారికం చేసే ఒప్పందం ఒకటి పరిశీలనలో ఉందన్న విషయం భారత ప్రభుత్వానికి తెలుసని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం వల్ల కలిగే వ్యూహాత్మక భద్రతా ప్రభావాలను భారత ప్రభుత్వం సమీక్షిస్తోంది. పాకిస్తాన్తో ఈ ఒప్పందం కుదిరినప్పటికీ న్యూఢిల్లీతో తమ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని సౌదీ సీనియర్ అధికారి ఒకరు పునరుద్ఘాటించారు. ఈ ఒప్పందం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మోదీని తీవ్రంగా విమర్శించింది. ఇది మన దేశ భద్రతకు ఆందోళన కలిగించే విషయం. ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేసుకునే వ్యక్తిత్వ ఆధారిత దౌత్యానికి ఇది మరో ఎదురుదెబ్బగా కాంగ్రెస్ భావిస్తోంది అని ఆయన జయరాం రమేష్ ఎక్స్లో విమర్శించిందట. సో మొత్తంగా ఈ ఇస్లామిక్ దేశాలన్నీ ఒకటవుతున్నాయి అన్నది ఒక కోణం. ఇస్లామిక్ నాటోకు బీజం. ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ నేతలే లక్ష్యంగా ఈ నెల 9వ తేదీన ఇజ్రాయెల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో అరబ్ లీగ్ ఇస్లామిక్ సహకార సంస్థలో సభ్యత్వం ఉన్న దాదాపు 40 దేశాల అధినేతలు సెప్టెంబర్ 15వ తేదీన ఖతార్ నిర్వహించిన అత్యవసర సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ తదితర దేశాలు అరబ్ నాటో ఏర్పాటుకు ఒత్తిడి చేసినాయట. ఈ భేటీ అయిన కొద్ది రోజులకే పాకిస్తాన్ సౌదీ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల భారతదేశానికి ఎప్పటికైనా ప్రమాదం ఉంటుంది. ఒక్కసారి ఊహించండి, పాకిస్తాన్ తన కుటిల బుద్ధితో భారత్ పైన నేరుగా దాడికి పాల్పడకుండా ఉగ్రవాదుల ద్వారా దాడులు చేయిస్తే దానికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ తరహా చర్య చేపట్టినప్పుడు పాకిస్తాన్కు మద్దతుగా సౌదీ రంగంలోకి దిగితే తన వద్ద ఉన్న F-15 యుద్ధ విమానాలు, యూరోఫైటర్ టైఫూన్లను పాకిస్తాన్కు సహాయంగా పంపిస్తే ఈ ఒప్పందం వల్ల అలా జరిగే ప్రమాదం కూడా ఉన్నది. అయితే పాకిస్తాన్ దృష్టి భారత్పై ఉండొచ్చు, కానీ సౌదీ అసలు లక్ష్యం ఇజ్రాయెల్ అని రక్షణ రంగ విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారట. మళ్ళీ ఇందులో అమెరికా పాత్ర ఏంది? ఇప్పుడు ఇజ్రాయెల్కి సహకారం అందిస్తున్నది అమెరికా, పాకిస్తాన్ని పెంచి పోషిస్తున్నది కూడా అమెరికానే. మరి ఇప్పుడు ఒకవేళ సౌదీ టార్గెట్ ఇజ్రాయెల్ అయినప్పుడు మరి సౌదీ మీద అమెరికా ఆలోచన ఏముంటుంది? పాకిస్తాన్ సౌదీ మధ్య బంధం పెరుగుతున్నప్పుడు మరి పాకిస్తాన్ మీద అమెరికా వైఖరి ఎట్లుంటుంది? సో ఇవన్నీ కూడా ఈ సమావేశాలు, ఈ వ్యవహారానికి ఏవైతే అభివృద్ధి చెందుతున్న దేశాల టార్గెట్గానే అగ్రరాజ్యాలు చేస్తే ఒక భయంకరమైన కుట్ర ఇది. ఇవాళ ఉగ్రవాదాన్ని ప్రపంచం వ్యాప్తంగా పెంచి పోషించే దేశం ఏంది? అగ్రరాజ్యాలు. అమెరికా ఇట్లాంటి దేశాలే. అవతలని నాశనం చేయడానికి ఎవరో ఒకరిని పావుగా వాడుకుంటారు.